హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వదిన మదర్ వ్లాగ్స్. నార్మల్గా మన ఇంట్లో రైస్ మిగిలిపోతూ ఉంటుంది కదా, సో అలా మిగిలిపోయిన రైస్తో మనం ఈజీగా స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలానో చూసేద్దాం పదండి. ఇలా మిగిలిపోయిన రైస్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం రైస్ పొడి పొడిగా ఉండడం కోసం. ఇలా రైస్ మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసిన రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా విడివిడిగా వేసేసుకోండి. ఇలా వేసుకున్న రైస్ని ఎండలో ఆరబెట్టేసుకుందాం. ఇలా ఎండలో ఎండబెట్టుకున్న రైస్ని మనం ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కడాయి వేసుకుందాం. వేగడానికి సరిపడా ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు మనం ఎండబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న రైస్లో మనం కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసేసుకున్నాం. ఇలా 5 మినిట్స్లో ఈవినింగ్ స్నాక్ ఐటెం రెడీ అయిపోయింది. మా నాన్నమ్మ గారి రెసిపీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దామా? చాలా బాగున్నాయి, చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వదిన మదర్ వ్లాగ్స్.